44వ కీర్తన 13, 14 వచ్చిన. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవు. మా వీధుల్లో చొరబడటైనను. మా వీధి అభిషేకించబడిన వాడంటండి ఏ బొరు వేసినా, ఏ సమస్య వచ్చినా లెక్క చేయడట, ఏ యుద్ధం నీ ముందు పెట్టిన లెక్క చేయడట. మా వీధుల్లో చొరబోటైనను, ఉరకలెత్తుటైనను లేదు. వాటిలో శ్రమ గల వారి మొర వినబడటైనను లేదు. వాళ్ళకి శ్రమ అనిపించదట. సమయం అనక అసమయం అనక ప్రయాసపడతారు దేవుని కోసం, పరిచర్య కోసం. వాళ్ళ స్వరం వినపడుతుంది. నాకు ఇంత పని, ఇంత పరిచర్య, ఇంత సేవ అని అనుకోరట. ఇన్ని గంటల చర్చిలో ఉండేది, ఆమె ఎంతసేపు చెప్తాడమ్మా, నా డ్యూటీ టైం అయిపోతుందమ్మా, వదల్లా. 2 తిమోతి 4:2. ఇదేంటి పనికి మాలిన మొగుడు ఇచ్చాడు దేవుడు. ఆ పనికి మాలిన మొగుడిని నువ్వు కాబట్టి మార్చేస్తావనే దేవుడు నీకు ఇచ్చాడు. ఇదేంటి ఇలాంటి బాస్ దొరికాడు, ఆ బాస్ గాడికి వాక్యం చెప్పి కంట్రోల్ చేస్తావని దేవుడు నిన్ను అక్కడ పంపించాడు. అన్న ఇలాంటి కుటుంబాన్ని ఇచ్చాయంటే అన్న, ఆ కుటుంబాన్ని నువ్వైతే యెహోషువల నేనును ఆ ఇంటి వారిని యెహోవాను సేవించు, ఒక నోవాలాగా రూల్ చేసి కంట్రోల్లో తీసుకొస్తావని దేవుడు నిన్ను ఆ ఫ్యామిలీలో పెట్టాడు. ఇలాంటి ఆర్థిక పరిస్థితి ఏంటన్నా, మత్తయి సువార్త 14వ అధ్యాయంలో శిష్యులు వెళ్తున్నారు, ఆయన పడుకున్నారు ఒక చోట ఏమో ఆయన నీళ్ల మించి వస్తారు. ఓకే, తుఫాను వచ్చింది, గాలి వచ్చింది. వారు ధోని ఎక్కగానే అలలు ఆగిపోయాను, గాలి ఆగిపోయాను. ఉందా? 32 చదువు. వారు ధోని ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతట ధోనిలో ఉన్నవారు నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మొక్కిరి. చూడండి, నువ్వు నిజముగా దేవుని కుమారుడు అంటే ధోని ఎక్కగానే అప్పటి వరకు ఇసిరేసిన గాలి, ఇసిరేసిన అలలు ఆగిపోయాడు. అంటే దాని మీనింగ్ ఏంటి తెలుసా? ఏ సమస్య భయపెట్టిందో, గాలిలా లేదా అలల్లా, ఆ సమస్యలు ప్రభువు రాగానే, ధోని ఎక్కగానే అవి ఆగిపోయాడు. అంటే ఆయనకు అధికారం ఉంది. నువ్వు నిజముగా దైవ కుమారుడు, నీకు అధికారం ఉందని చెప్పారు వాళ్ళు. అలాగే ఒక సమస్య, ఒక ఒత్తిడి నీకు వచ్చిందా, దాని మీద అధికారం ఉందని దేవుని తెలియజేస్తున్నాడు. ఒక ఆర్థిక ఇబ్బందులో ఉన్నావా, ఆ దరిద్రాన్ని జయించడానికి నీ ముందు తీసుకొచ్చాడు. మరొక మాట చెప్తున్నా, నేను చాలా కాలం క్రితం చెప్పిన గుర్తుంది నాకు. ఫస్ట్ వర్షిప్లో దావీదు మీదకి ఎలుగుబంటి వచ్చింది ముందు. నిన్ను కాయువాడు కునుకడు నిద్రపోడు. ఎందుకు ఎలుగుబంటి సెలవిచ్చాడు ఆయన? నిన్ను చీల్చే శక్తి నా కొడుకులో ఉంది, పోవే, ఇల్లు ఏం చేస్తాడో చూడు అని వదిలేడు దాన్ని. ఏం చేశాడు చెప్పాలా? చంప. ఆ తర్వాత గర్జించి సింహం వచ్చింది, కొదమ సింహం వచ్చింది. ఏం చేశాడు చెప్పాలా? ఆయన తెలుసా తెలియదా? తెలుసు. తర్వాత 3వ వాడు గొలియాతు వచ్చాడు. 40 రోజులు ఫిలిస్తీన్లు ముందు ఇజ్రాయేల్ భయపడ్డారు. గొలియాతు సవాలు విసురుతూ ఉంటే జడిసిపోయారు. దావీదు వెళ్ళాడు అక్కడికి, అన్నదమ్ముని క్షేమ సమాచారం కనుక్కోమని తండ్రి పంపిస్తే, ఏంటి కథ? పలానా. ఒకవేళ ఆయన చంపితే రాజుగారు ఏం గిఫ్ట్ ఇస్తా అన్నాడు? పెద్ద కూతురునిచ్చి మిరియాబునిచ్చి పెళ్లి చేస్తాడట, అతను ఐశ్వర్యవంతుని చేస్తాడంట. గట్లనా? అరే నిజమేనా రాబాయ్? అరే నిజమేనా అని అడిగాడు. నిజమే అన్నారు. మనం తీసుకెళ్ళి రాజు ముందు పెట్టారు. రాజా, ఆడి గురించి కుంగాల్సిన అవసరం లేదు, ఆయన దెబ్బతో లేపేస్తాడు. బాగా వినండి. గొలియాతు దగ్గరికి వెళ్ళాడు. ఆడు ఎవడో వస్తున్నాడు అనుకుంటాడు, బొడ్డోడు. అందరూ ఏమనుకుంటారు? అరే బొడ్డోడు వెళ్తున్నాడు, ఏమవుతాడు అనుకుంటారు. ఇతన్ని యుద్ధం దగ్గర క్షేమ సమాచారం తెలుసుకోవడానికి దేవుడే తండ్రిని ప్రేరేపించి పంపించాడు. ఎందుకని? వాణ్ణి లేపే సామర్థ్యము దావీదులో ఉంది ఆయనకు తెలుసు. నీకొచ్చే సమస్య దాన్ని నువ్వు చెడు కూడా ఆడేస్తావని ఆయనకి తెలుసు. నువ్వేమో దాన్ని చూసి నాకే రావాలా ఈ వ్యాధి, నాకే రావాలా ఈ కష్టం, ఎండిన ఎముకలతో నువ్వు మాట్లాడితే బతుకుతాయా? ఎస్కేల్ అయ్యా నీకే తెలిసినాడు, పలుకో, నిర్జీవాన్ని జీవంగా మార్చేస్తాను.
అయ్యా నన్ను అందరూ ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ వచ్చినాడు అనుకుంటారా? ఎవరేమనుకుంటాను అనవసరం, నేనేం చెప్తాను చెయ్యి. పలికాడు, నిర్జీవాన్ని జీవంగా మార్చాడు. నీ ముందుకు వచ్చిన ఏ సమస్య అయినా సరే ఆ యుద్ధములో విజయం ఇవ్వటానికే దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. మర్చిపోమాక. ఎంతమందికి అర్థమవుతుంది? పౌలు శీలను పట్టుకెళ్ళి అపోస్తుల కార్య 16 అధ్యాయాలు జైల్లో పడేశారు. బొండలు బిగించారు, రక్తం కారేట్టు కొట్టాడు జైలర్. బ్లడ్ కారిపోతుంది. ఎంత అవమానం, ఎంత హేళన. అయ్యో పౌలా, ఆత్మ చచ్చిపోరాదా? సైతాను గారి ప్రేరేపణ. అదేనా? ఆయన పాటలు పాడుతున్నాడు, ఆరాధిస్తున్నాడు, స్తుతిస్తున్నాడు. 25 అది అదవుతున్నానా? స్తుతిస్తున్నాడు, వర్షిప్ చేస్తున్నాడు. అంతే, పరలోక శక్తి దిగొచ్చేసింది. దేవుడు దిగొచ్చాడు, ఎత్తకి తప్పించాడు. మొత్తం పునాదులే పగిలిపోయింది, సంఖ్యలు విడిపోయింది. పునాదులు భద్రవడానికి సంఖ్యలు తెగిపోయే కారణం ఏంటి? ఎత్తకేకి వస్తే లైట్లు, గీట్లు, స్తంభాలు, షెడ్లు లేదా బిల్డింగులు కింద పడాలా? బేడీలు ఎడ తగ్గుతాయి చెప్పండి? ఎడ దిగుతాయి? ఆ సమస్యను బట్టి వాళ్ళు మానారా? చెప్పాలా? పోరాటం ఆపారా? హలో, జైల్లో ఎవరన్నా పక్కన ఖైదీలు చూస్తా వాళ్ళు ఏమనుకుంటారో, ఎక్కడ కూడా యేసుబాబు పేరు చెప్తే ఇక్కడ కూడా బైబిల్ చూస్తే వాళ్ళు ఏమనుకుంటారో అని ముసుకేసి కూర్చున్నారా? దేవుణ్ణి ఆరాధిస్తున్నారు, పాటలు పాడుతున్నారు, యుద్ధంలో ఉన్నారు. వాళ్ళు విజయాన్ని దేవుడిచ్చాడు. పునాదులు పగిలిపోయినాయి, జైలర్ మారిపోయాడు, అతని కుటుంబం రక్షణ పొందింది. సువార్తకు డోర్స్ ఓపెన్ అయింది. నేను ఎవరైనా సువార్త చేతులు ఒక మాట అన్నానుకో, అమ్మో చంపేస్తారే, అమ్మో 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 ఇంకెప్పుడు బైబిల్ కొడితే అన్నా ఉట్టన్నా, నువ్వేమంటే నేను అదే అన్నా, నువ్వేం తినమంటే తినేస్తానన్నా, అమ్మ ఇంట్లో ప్రార్థన చేయాలి, మా ఆయనకి ఇష్టం లేదన్నా, మా ఆయన చూస్తే చంపేస్తాడన్నా, అమ్మ ఆయన సింహం అన్నా, ఆ సింహాన్ని మారుతామని దేవుడు పంపించాడు. పలావాడు బెదిరిస్తున్నాడు అన్నా, నువ్వు ఆత్మీయ పోరాటంతో అతను ఏం చేయాలా? చెప్పాలా? భయం చేయాలా? శత్రువుని, అపవాదిని బంధించు ప్రవన్నారు, వాడు ఆటలు కట్టించు. అందుకు నిన్ను అభిషేకం ఉన్న సంఘంలో తీసుకొచ్చాడు ఆయన. లక్షల మంది ఉన్నారు, చాలామంది జనం, వాళ్ళని తీసుకురాలే. ఎంతోమంది ఉన్నారు, కోట్ల మంది ప్రజలు, వాళ్ళని రక్షించుకోలే. దేవుడు నిన్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు ఎవరి వీక్ నీకు ఆలివ్ ఆయిల్ పెట్టి అరణ్యం చేస్తున్నాడు? అది ఆర్డినరీగా భావించక, ఆయిల్ పెట్టి ఎప్పుడైతే దావీదు మీద అభిషేకించాడో చూడండి, లోపల నుంచి అభిషేకాన్ని వాడటం మొదలుపెట్టాడు. విశ్వాసం రోజు ఎదిగిపోవడం మొదలుపెట్టాడు. సమస్యను లెక్క చేయలే, పరిస్థితులను లెక్క చేయలే, కుంగిపోలే. తన దేవునితో చూస్తున్నాడు. నా చేతులకు యుద్ధం, నా కాళ్లకు పోరాటం నేర్పువాడు ఆయనే. ఏ సమస్య ఉన్నా నా దేవుడు ఉన్నాడు, యుద్ధం యెహోవాదే అన్నాడు. అంతే, తన ముందెట్టుకోవాలి ఎప్పుడు కూడా. ఓడిపోతున్నావు, కృంగిపోతున్నావు, నొప్పించబడుతున్నావు, అనేకులు నొప్పిస్తున్నావు, నువ్వే అనేకులు బలపరచు, నువ్వే ఒక ట్రబుల్ మేకర్కి మారిపోయావు, అనేకులకి సమస్యాత్మక తయారైపోతున్నావు. 100 మందిని బలపరచాల్సి వస్తుంది. 10 మంది అమ్మ ఊరుకో, ధైర్యం తెచ్చుకో బాబు, ఊరుకో, ఏడవక, బాధపడక, ఉద్యోగం వస్తుందిలే, అది వస్తుంది, ఇది వస్తుందిలే. నేను ఒకటి చెప్పనా? ఏ పరిస్థితి ఎలా ఉన్నా, నిన్ను ఎవడు ఆదరించినా ఆదరించకపోయినా, ఎవరు సహాయం చేసినా సహాయం చెప్పినా, ఎవరు పట్టించకపోయినా, ఆయనతో రిలేషన్ నీకుంటే నువ్వే 1000 మంది సహాయపడతావు, 1000 మందిని ఆదరిస్తావు, 1000 మంది ధైర్యం పరుస్తావు. ఎప్పుడు ధైర్యంగానే ఉంటావు, పరిస్థితులు ఎలా ఉన్నా సరే. 10 మంది బిడ్డలు చచ్చిపోతే ధైర్యంగా ఉన్నాడు యోబు. ఇంకొకళ్ళు లేడు బతికి, ఆస్తంతా పోయింది. మహారాజులో చూసేవాళ్ళు, 4 మిత్రులు వచ్చి అవమానంగా మాట్లాడుతున్నారు, హేళన. ఎందుకని? దేనికి టెంప్ట్ అవుతాడు అతను? ప్రతిదీ ట్రై చేసిన అపవాది. ప్రభు ముందే చెప్పాడు, యథార్థవంతుడు, న్యాయవంతుడు, నువ్వు అన్నట్టుగా ఊగిపోయేవాడు కాదు నా కొడుకు అన్నాడు. అలాగే నిలబడ్డాడు. ఫ్రెండ్స్, ఒక వాక్యం నీకు ఇస్తున్నాడు దేవుడు, దాని ద్వారా నిన్ను బలపరచడానికి ప్రయత్నం చేస్తాడు. మర్చిపోక జస్ట్ వినేసి వెళ్ళిపో మాకు ప్రేక్షకుల్లాగా, దాని ద్వారా నువ్వు స్ట్రెంత్ అన్నావు. అప్పుడు నువ్వు నీ దీవెన వేరే ఉంటుంది. ఏ వ్యాధి కురింగిపోమాక, ఏ సమస్యను లెక్క చేయమాక, మాట్లాడు వాటితో, ఎండిన ఎముకలతో మాట్లాడు. ఈ కొండ ఎత్తబడి సముద్రంలో పడినట్టు పడుద్ది అన్నాడు. మాట్లాడటం నేర్చుకో, విశ్వాసం ప్రకటించడం నేర్చుకో. యుద్ధంలో ఎప్పుడు శత్రువు వేణు చూపించక, ఓటమిని ఎప్పుడు యాక్సెప్ట్ చేయక, పరిస్థితులను తారుమారు చేయాలి. ఎందుకని? నీ దేవుడు ఆశ్చర్యకరుడు కాబట్టి.
ఆ అట్మాస్ఫియర్ను సృష్టించాలి. అందుకే ఎక్కడికి వెళ్ళినా దేవుని సన్నిధిని తీసుకెళ్ళాలి. అక్కడ దేవుని సన్నిధిని విడుదల చేయాలి. దట్స్ ఆల్. యుద్ధం ఆయన చూసుకుంటాడు. అక్కడ ఏం మాట్లాడాలి ఆయన చూసుకుంటాడు. అక్కడ ఏం చేయాలి ఆయన చూసుకుంటాడు. విజయాన్ని ఆయన ఇస్తాడు. ప్రతి చిన్నదాన్ని చూసుకొని, ఒక అమ్మాయి ఉండేది, నేను చూసేవాడిని. ప్రతి చిన్నదాన్ని సమస్య పెట్టేసుకుని భర్త మీద గొడవ పెట్టి ఇంటికి వచ్చేసి పుట్టింటికి వచ్చేసేది. ఇక తల్లిదండ్రులు లేనిపోయిన చెప్పేసి వాడి మీద ఎనిమిగా, అరే ముందు వీళ్ళు చెప్పారు కుటుంబాన్ని కట్టుకోమా అని. వాడి మీద వస్తే ఆగర్భశక్తి ఈ అమ్మాయికి తేడా వచ్చినప్పుడల్లా భర్త మీద 10 చెప్పేస్తుంది. వీళ్ళు బ్లడ్ రిలేషన్ ఉంటుంది కదా, బ్లడ్ రిలేషన్ ఏం చేస్తారు? నిజమే అమ్మో అమ్మో అమ్మో. ఆత్మీయులుగా ఆలోచించాలి, అమ్మలా తండ్రిలా ఆలోచించకూడదు. నా కొడుకు నా కూతురు ఎవరైనా సరే ఇలా చెప్పారు, నేను దైవజనులాగా ఆలోచిస్తాను. ఏ సమస్య ఉన్నా సరే. ఆత్మీయ పోరాటం ఇది. పోరాటంలో ఓడిపోకూడదు, మనం కృంగిపోకూడదు, రాంగ్ డిసిషన్లు తీసుకోకూడదు. ఆత్మీయ జీవితం కూడా అంతే. ఈ పోరాటంలో ఎప్పుడు కూడా ఓడిపోకూడదు, విజయాన్ని సాధించాలి. అభివృద్ధి వైపు చూసుకుంటూ అందరూ చెప్పండి, అభివృద్ధి వైపు. ఈ ఒత్తిళ్ళకి నీ పోరాటంలో రాలేదా? ఈ ఒత్తిళ్ళతో ఇక్కడ ఆగిపోతావు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళావు. విశ్వాసతో బలంగా ప్రేయర్ చేయవు. ఇంకా నెక్స్ట్ ఏం చేయాలి? ఏ పని చేయరు. ఎందుకని? ఇంట్లోనే బాగోలేదు బ్రదర్, ఇంక బయటికి వెళ్ళి ఏం చేయను. ఒంటో బాగోలేదు బ్రదర్, మనసు బాగోలేదు బ్రదర్, ఏం చేయను. వీళ్ళు చేతకానాడు మాట్లాడే మాటలు. నువ్వు చేతకానాడు కాదు, యు ఆర్ అనెంటెడ్ మ్యాన్, యు ఆర్ అనెంటెడ్ ఉమెన్. ఇది నీ గ్రహింపు అయితే లెక్క చేయవు. నేను ఇలా చెప్పుకుంటూ పోవండి, నా ముందుకు ఎన్నో వస్తాయో రోజు. ఆ బూస్ట్ తాగే అంటే కపిల్ దేవ్ అంటాడు, బూస్ట్ ఈజ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ. ఇన్ని సిక్స్లు కొట్టక కారణం అదే అంటాడు. అది తాగినోడికే ఈ గుడ్డు ఇంత వస్తే, ఇంత వాక్యం విని ఇంత అభిషేకం పొందిన తర్వాత కూడా మళ్ళీ సమస్య అన్నావంటే, వీటితో కాపురం చేయలే అన్నయ్య, నేను కాబట్టి తట్టుకుంటున్నా, ఇంకెవరు తట్టుకోలేరు. నువ్వు తట్టుకుంటావని అక్కడ పెట్టాడు ఆయన. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు కాబట్టే జయిస్తావని, ధైర్యంగా ఉంటావని, విజయాన్ని సాధిస్తావని, ఒక రోజుకి విజేతగా నిలబడి దేవుని మహింపరుస్తావని. ఇప్పుడు చెప్పు, ఓడిపోతున్నావా విజయాన్ని సాధిస్తున్నావా? కృంగిపోతున్నావా బలవంతుడిగా ఉంటున్నా బలపరుస్తున్నావా? చిన్న తేడా రాగానే 10 మంది ఊరుకో అక్క ఊరుకో అక్క ఊరుకో అక్క ఊరుకో అక్క. ఒక అక్కని పరామర్శిస్తాకి వెళ్ళా, అక్క 3 రోజులు జ్వరం తగ్గట్లేదు అంది. ఈ ఫ్రంట్ లైన్ వాళ్ళు 6 వచ్చిన పరామర్శించారు, వెనక లైన్లో 3ది ఉంది, అది నన్ను పరామర్శించలే, అందుకే నాకు తగ్గలే. ఏంటి? నీకు గుర్తెట్టుకుంటా, దానికి జ్వరం రావాలి, దానికి కాలో చేయపడాలి, అప్పుడు 5వ రోజు కానీ యాపిల్స్ పట్టుకెళ్ళి బాగున్నావా అంట. అప్పుడు అడిగింది అనుకో, నువ్వు వచ్చావా? మన విధానం ఇంతే, అవునా కదా? వాళ్ళు అడగలేదని మనం తగ్గదు. 100 మంది నిన్ను పరామర్శించాలా, సపోర్ట్. అమ్మ ధైర్యంగా ఉండమ్మా, అమ్మ ఎడవకమ్మ, అమ్మ 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 అమ్మ. చేత కాని వాళ్ళ ఎంతకాలం భక్తి చేస్తామని పక్కన వచ్చేకండి. ఈరోజు నుంచి చేతనైన వాళ్ళలాగా ఉందాం. ఆమేన్. లేచిన పడదాం, ప్రేయర్ చేసుకుందాం. ప్రభువా, మా చేతులకు యుద్ధమును, మా కాళ్ళకు పోరాటం నేర్పువాడు నీవే. ఇది ఆత్మీయ పోరాటం, కృంగిపోనివ్వద్దు. నీకెన్నడూ అపజయము లేదు, నువ్వు ఓడిపోయినవాడు కాదు అయ్యా, నువ్వు కృంగిపోయినవాడు కాదు, విజయాన్ని సాధించినవాడు. మేవెందుకు ఓడిపోవాలా? మేవెందుకు కృంగిపోవాలా? మేవెందుకు చేతకాని వాళ్ళగా ఉండాలా? చేతనైన దేవుడిని నమ్మాం. నీ ఆత్మతో నన్ను అభిషేకించు, నన్ను బలపరచు, నా పట్ల గొప్ప కార్యాలు చేయి, చీకటి తొలగించు, నాకు సర్వాంగ కవచాన్ని, బలమైన ఆత్మాభిషేకంతో నింపండి. దావీదు వలె, సౌలు వలె నన్ను ఉండనివ్వద్దు. అతను అభిషేకించబడినవాడే ఏదో ఒక సమస్య పెట్టుకొని వాడిని ద్వేషిస్తూ, శత్రువుకు చోటిస్తూ అభివృద్ధిని మర్చిపోయాడు, మిమ్మల్ని దూరం చేసుకున్నాడు, మీ మాట వింటం పక్కన పెట్టేశాడు. అందువల్ల దురాత్మ ఆవరించింది. దురాత్మల అభిషేకం మాకొద్దు దేవా, నీ అభిషేకం మాకు కావాలి. నీ ఆత్మతో నింపండి, అన్ని విషయాల్లో మాకు విజయాన్ని ఇవ్వండి. అభివృద్ధి వైపు దూసుకెళ్ళాలి, పరిశుద్ధంగా జీవించాలి, సర్వాంగ కవచాన్ని పొందాలి. బలమైన నీ ఆత్మశక్తితో మమ్మల్ని నింపి కృప చూపించి జయమనివ్వండి. యేసు నామములో ఈ ప్రార్థన చేస్తున్నాము తండ్రి,
ఆమేన్.